మస్తాన్ సాయి కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో అసలు మస్తాన్ సాయి నిజ స్వరూపం బయటపడింది. రోజుకు కొన్ని వీడియోలు ఆడియోలు వైరల్గా మారుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు లావణ్య ఉన్నారు. మేడం, రోజు కొన్ని వీడియోలు ఆడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి ఈ రోజు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు. అసలు ఏంటి మస్తాన్ సాయికి సంబంధించినటువంటి వీడియోలు మీ చేతికి ఏ విధంగా వచ్చాయి? అసలు కంప్లైంట్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు హార్డ్ డిస్క్లో ఏమున్నాయి? నేను మస్తాన్ సాయి కేసు పెట్టినప్పటికీ ఆ రోజే మెన్షన్ చేశాను, మస్తాన్ సాయి వీడియోలు అన్నవి చేస్తుంటాడని. ఏ వీడియోస్ అయితే బయట పెడతాను అని నన్ను బెదిరించుకుంటూ వచ్చాడో అదే అతను ఇప్పుడు కూడా చేస్తున్నాడు యూట్యూబ్లో ఇది. అండ్ వెళ్ళి నాకు ఎవిడెన్సెస్ కావాలి, ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చాను. అండ్ నాకు మన వ్యవస్థ మీద నమ్మకం ఉంది. అదే నమ్మకంతో పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. అతను రిమాండ్లో ఉన్నాడు. అయితే కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి. మస్తాన్ సాయి చేసినటువంటి ఆకృత్యాలు ఇవి అని చెప్పి ఎంతోమంది యువతులను తనను శారీరకంగా వాడుకున్నాడు, న్యూడ్ ఫొటోస్ వీడియోస్ తీసి అవన్నీ భద్రపరుచుకున్నాడు హార్డ్ డిస్క్లోని. హార్డ్ డిస్క్ అసలు మీ దాకా ఎలా వచ్చింది? లేకపోతే బయటకు వస్తున్నటువంటి ఆడియోలు వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మీ ద్వారానే బయటకు వచ్చాయి అనే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అతను ఇప్పుడు అతను తీసిన హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఒక్క వంతే అండి, మొత్తం ఎంటైర్ డేటా కాదు. తన క్లౌడ్స్ అకౌంట్స్లో కూడా డేటా ఉంది. అండ్ హార్డ్ డిస్క్లో ఉన్న డేటాలోదే ఇప్పుడు బయటకు వస్తుంది అని అంటే నేను ఖచ్చితంగా కాదు అనే చెప్తాను. దాంట్లో ఉన్న చాలా వరకు ఆడియోస్ వీడియోస్ కానీ హార్డ్ డిస్క్లు లేవు, అవి బయటకు వస్తున్నాయి. అతను మిగతా అకౌంట్స్లో ఉన్న డేటా మరి అతని కుటుంబ సభ్యులు మరి ఎవరో యాక్సెస్ చేసే వదులుతున్నారు. అది ఇప్పుడు కాదండి, మరి ఇప్పుడు అంటే హార్డ్ డిస్క్ అని చెప్పొచ్చు. నేను 1 year ఎగో నుంచి కూడా అతని డేటా ఉంది అన్నాను. నేను హార్డ్ డిస్క్ తెచ్చిందండి నవంబర్, ఇప్పుడు 2 నెలల క్రితం తీసుకొచ్చాను. నేను పోలీసులకు అప్పచెప్పాను. ఫస్ట్ మీరు లావణ్య అనే విషయం బయటకు ప్రచారం అయిందే రాజ్ నుంచి, హీరో రాజ్ తరుణ్పై కంప్లైంట్ చేశారు. కానీ అనూహ్యంగా మస్తాన్ సాయి అనే పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు రాజ్ తరుణ్ అనే కేసు కూడా పక్కకి వెళ్ళిపోయింది. అసలు ఎవరు ఈ మస్తాన్ సాయి? ఎక్కడ మీకు పరిచయం అయ్యాడు? ఒకవేళ రాజ్ తరుణ్ మీరు ఇంత సన్నిహితంగా ఇదే ఫ్లాట్లో ఉంటున్నప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తి మీ పైన ఎందుకు అలాంటి హాష్ బిహేవియర్ కానీ లేకపోతే మీరు కంప్లైంట్లో చేసినటువంటి విధంగా మీ పైన ఎందుకు అత్యాచారానికి పాల్పడతాడు? నేను అతని పార్టీకి వెళ్ళి నాకు 32 yearsగా ఎప్పుడు ఏ చెడు వ్యక్తిని నేను చూడలేదండి, చెడ్డగా ఎప్పుడు అవ్వలేదు. నేను మంచి హ్యాండ్స్లోనే ఉన్నాను. ఒక పార్టీకి వెళ్ళాను, ఆ పార్టీలో నాకు జరిగింది తప్పు అని నాకు అనిపించింది. ఏంటి అని క్వశ్చన్ చేయగా అతని క్రూరత్వం నాకు చూపించాడు. జస్ట్ క్వశ్చన్ చేసినందుకు నేను చిన్నపిల్లను 18 ఏళ్ల పిల్లను అయి ఉంటే నేను కూడా చేసి ఉండేదాన్ని కాదు. నాకు 32 వచ్చాయి, సెన్సెస్ ఉన్నాయి, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది నాకు అర్థమైంది. నేను క్వశ్చన్ చేశాను. అతను నా పైన అప్పటి నుంచి అటాకులు చేస్తున్నాడు. ఈరోజు మస్తాన్ సాయి పైన కేసు అయిన తర్వాత బయటకు వస్తున్నటువంటి వీడియోస్ కానీ లేకపోతే ఆడియోస్ అన్నీ కూడా లావణ్యనే లీక్ చేస్తోంది. తనకు సంబంధించినటువంటి ఆడియోస్ కానీ వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మాత్రం డిలీట్ చేసుకొని మిగతా యువతులకు సంబంధించిన వాటన్నిటిని లావణ్యనే బయట పెడుతోంది. ప్రస్తుతం ఒక వర్డ్లో చెప్పాలంటే లావణ్య లీక్స్ ఇవన్నీ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పారు లావణ్యకు సంబంధించిన డిలీట్ చేసుకుంది అని. మరి నేను డిలీట్ చేసుకున్నవి మరి బయటకు ఎలా వస్తున్నాయి? లావణ్యనే చేసుకుంటుందా అండి? కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో ఏ అమ్మాయి అయినా సరే బయటికి ఇప్పుడు రావద్దు అని, ఒకవేళ వేరే అమ్మాయిలే వేపిస్తున్నదానికి కారణం కూడా తిరిగి నా మీద కంప్లైంట్ పెట్టడానికి మాత్రమే. ఎందుకంటే ఆ అమ్మాయిలకి ఇప్పుడు చూపించి ఇదిగో మీ వస్తున్నాయి బయటికి, మీరు రండి బయటికి, లావణ్య మీద మనం కంప్లైంట్ చేద్దామని. ఇప్పుడు లావణ్య వదిలింది అని లావణ్య మీద కంప్లైంట్ చేయడానికి ముందు అసలు ఆ వీడియోస్ మెయిన్గా రికార్డ్ చేసింది మస్తాన్ సాయి కదండి, అది రావాలి. నేను ఏ అమ్మాయి ఆడియోలు బయటకు పెట్టట్లేదు, వీడియోలు పెట్టట్లేదు. నాకు తెలుసు ఇప్పుడు అమ్మాయిలే బయట పెడితే అది తప్పు అని. ఇన్ని కేసులు పెట్టుకొని నేను మళ్ళీ ఇంకొక ఇది కూడా ఎందుకు చేస్తాను? నేను చేయలేదు, నావి నేను చేసుకోలేదు, నావి చేసి మరి నేను పరువు తీసుకునే స్టేజ్లో కూడా నేను లేను. మరి మీరు అన్నట్టుగానే మస్తాన్ సాయి పైన మీరు కంప్లైంట్ చేశారు. తనకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవైతే బయటకు వచ్చాయో మస్తాన్ సాయి ఇంత కిరాతకుడా అనే విషయం కూడా బయటకు ప్రొజెక్ట్ అయింది. కానీ ఎప్పుడైతే లావణ్య కూడా మస్తాన్ సాయితో చాలా క్లోజ్డ్గా మాట్లాడినటువంటి వీడియోస్ కానీ లేకపోతే కొన్ని ఆడియో క్లిప్స్ బయటకు రావడం, మీకు సంబంధించినటువంటి కొన్ని మీ వ్యక్తిగతమైనటువంటి వీడియోస్ కూడా బయటకు రావడంతో లావణ్య కూడా ఇలాంటి పనులకు పాల్పడిందా అని కూడా బయట కొన్ని ఆరోపణలు. వీటికి మీరేం చెప్తారు? ఒకవేళ నా క్యారెక్టర్ ఏదైతే మస్తాన్ సాయి కంటే ముందు చాలామంది అబ్బాయిలు ఉండాలండి. మస్తాన్ సాయి తర్వాత నేను పూల్ వీడియోనో ఇదో అదో అన్నది అవుతున్న ప్రాసెస్లో లావణ్య చెడ్డది అని చూపించాలి అన్న దగ్గరే వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి చూపించారు. ఇంకా నేను మస్తాన్ సాయితో మాట్లాడానా అని మీరు అంటే నేను ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. అప్పటికే నాకు చేయాల్సిన డ్యామేజ్ చేసేసారు, నన్ను ప్రిజన్కి పంపించారు, రాజుని దూరం చేశారు. రాజు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నేను మస్తాన్ సాయితో వీడియోస్ మాట్లాడుకున్నాను. ప్రతిదానికి మెటా డేటా ఉంటుంది, నేను మాట్లాడిన ప్రతి డేట్ కూడా ప్రూవ్ చేసుకోగలను. ఇందుకే మాట్లాడాను. నేను నమ్మించి మోసం చేశాను అన్న మాట వచ్చింది అంటే నాకు జరిగిన అన్యాయానికి నేను నమ్మించాల్సి వచ్చింది, నేను నమ్మించే మోసం చేశాను.
సో మస్తాన్ సాయి మీరు దగ్గరగా అంటే ఫ్రెండ్షిప్గా మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డ్రగ్ పార్టీలు జరిగాయా? ఒకవేళ జరిగినప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేసే పని ఎప్పుడైనా చేశారా? ఎందుకంటే ఆ ప్రిన్సెస్లో డ్రగ్ ఉంది అంటేనే మనం ఖచ్చితంగా భయపడిపోతాం, ఎవరికైనా కంప్లైంట్ చేయాలనుకుంటాం. లేదా మీకు కూడా డ్రగ్ తీసుకునే అలవాటు ఉండి ఆ పార్టీలో పార్టిసిపేట్ చేశారా? మస్తాన్ సాయి నాకు 2022 అక్టోబర్లో పరిచయం అండి. అన్నీ ఒక నెలలోనే అయిపోయాయి. 20 అంటే విదిన్ 3-4 మంత్స్లో నేను గుంటూరులో కేసు పెట్టాను. గుంటూరులో కేసు పెట్టినప్పుడు అక్కడి నుంచి పోలీసులు వచ్చి అతను విల్లా ఖాళీ చేయించారు 2 నెలల్లోనే. సో ఇంకా అతనికి విల్లా ఇప్పుడు లేదు పార్టీస్ ఇది చేసుకోవడానికి. అంటే లావణ్య వచ్చి తను ఇదే బస్ చేయడానికి ఉన్న ప్రయత్నంలో మొదటి భాగం అతను విల్లాని ఖాళీ చేయించడమే. అక్కడ హైదరాబాద్లో జరగాల్సిన పార్టీస్ అన్నవి అయితే ఆగిపోయినాయి. కానీ అతను చేయాల్సింది గుంటూరులో చేస్తున్నాడు. తన నివాసంలో తనకు 2-3 ఇల్లులు ఉన్నాయి. ఆ 2-3 ఇళ్లలో తన తల్లిదండ్రులు దర్గాకి వెళ్ళిపోయి పూజలు చేసుకుంటున్న క్రమంలో కూడా తన ఇంట్లో తన పార్టీలు చేసుకుంటాడు. తన ఇంట్లో ఓన్గా హౌస్ పార్టీస్ ఉన్న వీడియోస్ కూడా మరి వచ్చాయి. అక్కడ కూడా మరి జరగకుండా ఉండాలనే నేను స్వయంగా నా చేత్తోనే చాలా నార్కోటిక్స్కి మెయిల్ పెట్టాను. నేను బాధ్యతగా నేను ప్రతి స్టెప్ నేను తీసుకున్నానండి. సో ఈరోజు రాజ్ తరుణ్ అనే మాట పక్కకి వెళ్ళిపోయింది. కేవలం ఇప్పుడు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, మస్తాన్ సాయి 2 పేర్లు వినపడతా ఉన్నాయి. మరి రాజ్ తరుణ్కి ఏం చెప్తారు? తన ఇండస్ట్రీలో మంచి పేరున్నటువంటి వ్యక్తి, తక్కువ టైంలోనే మంచి స్టార్గా ఎదుగుతున్నటువంటి క్రమంలోనే ఒక లావణ్య అనే ఇచ్చిన ఫిర్యాదుతోనే తన స్టార్ ఇమేజ్ మొత్తం పడిపోయింది. తనకి ఇప్పుడు సినిమా అవకాశాలు ఇవ్వాలంటే కూడా 1కి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీ వల్ల కాదా? అది నా వల్ల అంటే నేను పెట్టిన కంప్లైంట్ ఏమని పెట్టానండి, రాజ్ తరుణ్ నాకు దూరం అయిపోయాడు ఇంకొక అమ్మాయితో ఉండి అని పెట్టాను. ఆ కంప్లైంట్ ఖచ్చితంగా నిజమే అండి. ఎందుకంటే ఆ రోజు అతను నిజంగానే మాల్వి అనే అమ్మాయితో ఉన్నాడు. ఎందుకున్నాడు అని చూపిస్తే రాజ్ తరుణ్ ఏమంటాడు, రకేస్ ఉందని చూపిస్తాడు, మస్తాన్ సాయిది చూపిస్తాడు. మస్తాన్ సాయితో నేను ఎందుకున్నాను అని నేను ప్రూవ్ చేసుకున్నానండి. అండ్ ఆ కంప్లైంట్ ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం కావాలి మస్తాన్ సాయి వీడియోలని. అండ్ లేదా కంప్లైంట్ తీసుకుంటున్నాను, రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ నేను వెనక్కి తీసుకుంటున్నానండి. ప్రాసెస్లోనే ఉంది. అండ్ బహిరంగంగా నేను రాజ్ తరుణ్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నేను సారీ చెప్తున్నాను. అండ్ కేవలం నా అరెస్ట్లో రాజ్ తరుణ్ పైన రాజ్ తరుణ్ని పైన కేసు పెట్టారు. ఆ తర్వాత క్రమంలో ఒక్కసారి ఆవేశానిలోనే బండబూతులు తిట్టారు. ఆ తర్వాత రాజ్ తరుణ్కి ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉందన్నారు. ఒక హీరోయిన్ కాదు, మూవీలో ఏ మూవీ చేసినా ఆ హీరోయిన్తో తను ఖచ్చితంగా సంబంధం పెట్టుకుంటాడన్నారు. ముంబైలో ఒక హీరోయిన్తో ఉండగానే వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంత నానా రభస చేశారు. ఇప్పుడేమో కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాను అంటున్నారు. సో అప్పుడు జరుగుతున్న ప్రాసెస్లో ఇప్పుడు మన ఇండస్ట్రీ అంటేనే కొంచెం కలర్ఫుల్ లైఫ్ కదండి. నలుగురు పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయం అవుతున్న ప్రాసెస్లో ఎవరో పరిచయం అయ్యారు కదా అని ఇంకా మనం బంధాలు తెంచుకుంటూ పోతే ఎప్పుడుకో తెగిపోయేది. మరి రాజ్ తరుణ్ కూడా మిగతా అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు నేనేం బంధాలు తెంచుకోలేదు కదా, మరి నాకేదో ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తెంచుకుంటావు అన్నది నా క్వశ్చన్. లేదా నా డౌట్ ఏంటంటే మరి మస్తాన్ సాయిని పరిచయం చేసిందే రాజ్ తరుణ్. సో మస్తాన్ సాయిని పరిచయం చేసిందే రాజ్ తరుణ్ ఏమో అనుకొని నేను రాజ్ తరుణ్ పైన కోపంగా ఉన్నాను. నాకు కూడా మనిషినే అండి, నాకేం 10 మంది టీం లేరు, నేను ఒక్కదాన్నే పని చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లోని రాజ్ తరుణ్ ఏమీ లేదు అని నాకు అర్థమైంది కాబట్టి నేను రాజ్ తరుణ్ పైన వెనక్కి తీసుకుంటున్నాను. రాజ్ తరుణ్ ఏమీ లేదండి ఇందులో. రాజ్ తరుణే పంపించాడు, రాజ్ తరుణే మస్తాన్ని పరిచయం చేయించాడు, రాజ్ తరుణ్ ఇవన్నీ చేపించాడు. ఇవన్నీ నన్ను వదిలించుకోవడానికి కారణమని నేను అనుకున్నాను కాబట్టి రాజ్ తరుణ్ పైన నేను ఆ మాటలు అన్నాను. వాటన్నిటికీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే అవి నాకు తెలియడానికి, నిజాలు తెలియడానికే నేను ఏంటి అని మస్తాన్ సాయితో మాట్లాడుతున్న కారణంలోనే హార్డ్ డిస్క్ తెచ్చిన తర్వాత హార్డ్ డిస్క్లో డే 1 నుంచి నా పైన ఎలా ప్లాన్లు చేశారు అన్నదానికి కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇందులో రాజ్ తరుణ్ ఏమీ లేదండి. మీరేం చెప్తారు ఇప్పుడు రాజ్ తరుణ్కి? క్షమాపణ కోరుతున్నానండి, క్షమించు రాజ్ తరుణ్. మన కేసు నిజం, ఓకే, నువ్వు అమ్మాయితో మాట్లాడడం నిజం, కాకపోతే నన్ను వదిలించుకోవడానికి ఉన్నాడా మరి ఇదేమున్నాడు అన్నది రాజ్ తరుణ్ చెప్పాలి. ఇప్పుడు నాకు నిన్ను వదిలించుకోవడానికే లేదా మాల్వితో ఉండడానికి నేను వదిలించుకున్నానా అన్నది చెప్పాలి. నా పరంగా నా దాంట్లోని నేను చేసిన తప్పు అని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను చెప్పాను. మరి అతను మాల్వితో ఉండాలనుకుంటున్నాడా లేకపోతే దానికోసం వదిలేశాడన్నది రాజు చెప్పాలండి. మస్తాన్ సాయిపై మీరు పెట్టిన కేసు తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరెవరో ఇన్వాల్వ్ అవుతున్నారు. శేఖర్ భాష అంటున్నారు, లక్ష్మీ పాడాల అంటున్నారు, కొంతమంది వ్యక్తులంతా ఇన్వాల్వ్ అవుతున్నారు. కొన్ని ఆడియోస్ కూడా వినిపిస్తున్నాయి. మీరు శేఖర్ భాష పైన హత్యాయత్నానికి లేకపోతే ప్లాన్ చేశారు తనను అని, లేకపోతే ఈవెన్ మీరు కూడా చెప్పారు నాకు ప్రాణహాని ఉంది, నా ఇంట్లో డ్రగ్ పెట్టడానికి ట్రై చేశారు, లేకపోతే నన్ను చంపే ప్లాన్ కూడా జరుగుతోంది అని చెప్పి. ఈరోజు మీకు ప్రాణహాని ఉందా? ఖచ్చితంగా ఉందండి మస్తాన్ సాయి దాంట్లోని. అండ్ ఇప్పుడు శేఖర్ భాష అనే అతను మా లిస్ట్లో ఉన్న పర్సన్ కాదండి. అతను మరి సోషల్ యాక్టివిస్ట్ అన్న దాంట్లోని రాజే పంపించాడు అని అనుకున్నాను. రాజు పంపించలేదండి. అతను మస్తాన్ సాయి పంపించిన వ్యక్తుల్లోనే వన్ ఆఫ్ ది పర్సన్ శేఖర్ భాష. అది నాకు ఇప్పుడు తెలిసింది. స్టార్టింగ్లో రాజ్ తరుణ్ పంపించాడు శేఖర్ భాష అని అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఖాళీ చేపించేసి రాజ్ తరుణ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత ఇది చేశారంటే ఎంతో కొంత అమ్మేసి నాకు ఎంతో కొంత ఇవ్వండిరా బాబు అని. అంటే 2 నెలలు అతను టైం పెట్టుకొని ఇది చేస్తే అతనికి ఎంత అర్హత ఉంటే మరి 15 నెలలుగా ఉన్న నాకు
అంతే రైట్స్ ఉంటాయి కదండి. ఆ రైట్ అడిగినప్పుడు నువ్వెవరు అని అడగడానికి అసలు నువ్వెవరు శేఖర్ భాష అని నాకు అడగాలని ఉంది. అతను ఎవరు చంపాలనుకోలేదండి. అండ్ ఆంధ్రప్రభ స్టూడియో కిందే జరిగింది ఆ ఇష్యూ. ఒక్కరే ఉన్నారు అతను, కిరణ్ అనే అతను నన్ను దాడి చేస్తుంటే వెనక్కి లాగాడు. అతన్ని అప్పుడు చంపాలనుకోలేదు. అండ్ లక్ష్మీపడాల చింటూ కాల్ కూడా వాళ్ళది, నాది ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ప్రస్తుతం లావణ్య ఏ పొజిషన్లో ఉంది? గడప దాటాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చిందా? ఎందుకంటే నేరుగా వచ్చారు, కంప్లైంట్ చేశారు రాజతరుణ్పై, కానీ మస్తాన్ సాయి చేసినటువంటి ఎన్నో వికృత చేష్టలను లేకపోతే ఆయన నిజ స్వరూపాన్ని ఈరోజు బయట పెట్టారు. కానీ ఈరోజు లావణ్య గడప దాటాలంటే భయపడే పరిస్థితి వచ్చిందా? అంటే ఇది ఇప్పుడు ఆగట్లేదు కదండి. సో మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్కి అక్కడ పొలిటికల్గా ఎవరో చేస్తున్నారంట. వాళ్ళు నాకు థ్రెటన్ కాల్ చేసి మా వెనకాల ఈ ఎంపీ ఉన్నాడు, ఇది నువ్వు పెద్దవాళ్ళతో పెట్టుకుంటున్నావు, ఇదంతా ఇక్కడ వీళ్ళు చేసే బిజినెస్, ఇది దర్గాది, నువ్వు దయచేసి ఇది ఆపేస్తే ఇంకా నువ్వు మంచిది, లేకపోతే నువ్వు మాట్లాడడానికి నీ గొంతు కూడా ఉండదు అని నాకు కాల్స్ వచ్చాయి. అవి కూడా ఉన్నాయి, అవి కూడా సబ్మిట్ చేశామండి. భయం అయితే ఖచ్చితంగా ఉంది. మరి వెనకాల చేసే వాళ్ళకి అర్థం కావాలి, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అయి ఉంటారు వాళ్ళు కూడా. నేను 2 సంవత్సరాల జీవితం కోల్పోయి ఫైట్ చేశాను దీనికోసమే. ఇంకా వాళ్ళు వెనకాల ఎవరు చేస్తున్నారో అది ఇంకా దేవుడికి వదిలేస్తానండి. ఈరోజు లావణ్య కారణంగా నార్సింగ్ డిఐని కూడా అటాచ్ చేశారు, తనపైన వేటు పడింది అనే దానికి మీరు ఏం చెప్తారు? అసలు ఇంతకు ఆడియో ఏంటి, అసలు బయట వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏంటి, మీరు డిఐ ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఆడియో క్లిప్ బయటకు ఏ విధంగా వస్తుంది? మస్తాన్ సాయి నాకు చెప్పాడండి, నిన్ను అరెస్ట్ చేయించిన అతను ఇతనే, మేమే చేయించాము, కావాలంటే నువ్వు అతను అడుగు అన్న దగ్గర నేను సంతకం పెట్టడానికి వెళ్తాను కదా, నేను అక్కడ అతను అడిగాను ఆయన్ని, సార్ ఏంటి సార్ ఇది అంటే, నేను అవి తెలుస్తాయమ్మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో నీకే తెలుస్తాయిలే అన్నప్పుడు, లేదు సార్ మీరు నాకు చెప్పాలి, ఎందుకంటే రాజు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, మెయిన్గా ప్రధానంగా డ్రగ్ చూపిస్తున్నాడు అన్నప్పుడు నేను చెప్తానమ్మా కలిసి చెప్తాను అని. అండ్ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆయన పర్సనల్గా రాస్తారుని కూడా కలిశారు డిఏ గారు. ఆయన ఇప్పుడు చనువుగా మీరు మాట్లాడుతున్నారంటే విడిపోయిన మమ్మల్ని కలపడానికి ట్రై చేసి మాట్లాడుతున్నారే కానీ వేరే ఇది కాదు. అక్కడ నేను మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్నానండి. మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉండి నేను నిజంగానే సార్కి ఫోన్ చేస్తున్నాను చూసుకో కావాలంటే అన్నట్టుగా చేసి అతనికి చూపించాను, చూడు నిజంగానే మాట్లాడుతున్నానని. అంతేగాని పర్సనల్గా మాట్లాడుకున్న కాల్లో ఇంకా ఏదో అయితే లేదు, నిజంగా అలాంటి జరగలేదు. ఇప్పుడు అనవసరంగా అతన్ని లాగారు, ఆయనకు కుటుంబం ఉంటుంది, ఆయన ఎంత సఫర్ అవుతూ ఉంటారు. దయచేసి కొత్త పీపుల్ని ఇన్వాల్వ్ చేసి లాగొద్దు అన్నదే నాది. ఇది ఆయన వంతుగా ఆయన ఒక ప్రయత్నం కూడా చేశారు రాజతరుణ్ని కలిసి ఇది క్లియర్ చేయడానికి, అంతేగాని అంతకుమించి ఏమీ లేదు. అండ్ మస్తాన్ సాయి రిలీజ్ చేశాడండి. నేను ఆయనతో వీడియో కాల్లో మాట్లాడలేదు, ఏ ఒక్కరోజు వీడియో కాల్లో మాట్లాడలేదు. నా డ్రగ్ కేసు ఎవరు అని తెలుసుకోవాల్సిన ప్రయత్నంలో మాట్లాడిన సెప్టెంబర్లో కాల్ అది. ఈ 6 months నేను ఆ డిఏ గారితో ఎప్పుడు మాట్లాడలా. నో ఇన్కమింగ్ కాల్, నో అవుట్ గోయింగ్ కాల్. హార్డ్ డిస్క్ బయటకు వచ్చి చాలా రోజులు అవుతుంది, హార్డ్ డిస్క్ మీ చేతికి అంది కూడా చాలా రోజులు అవుతుంది. అదే హార్డ్ డిస్క్ని పట్టుకొని మీరు మస్తాన్ సాయిని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారు, దీనికి ఏమంటారు? డబ్బుల కోసం నేను చేయలేదండి. నేను నా మెయిన్ మోటివే ఇదే అయినప్పుడు, నేను ఇంత కోల్పోతున్నప్పుడు, ప్రాణాలకి రిస్క్ పెట్టినప్పుడు డబ్బులు ఏంటండి? ఇక్కడ మానం మాత్రమే, ఇజ్జత్ మాత్రమే. మస్తాన్ సాయి మీ బ్లాక్మెయిల్కి లొంగలేదు కాబట్టి ఏవైతే వీడియోస్ బయటకు వచ్చాయో అందులో ఉన్నటువంటి బాధితులకు కూడా మీరు కాల్ చేసి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేశాను, లొంగలేదు అన్నదానికి ఫస్ట్ నేను బ్లాక్మెయిల్ చేయాలి కదండి. నేను బ్లాక్మెయిల్ చేయలేదు. అలాంటిది కనుక జరిగితే, అలాంటిది కనుక ప్రూవ్ చేస్తే మీరు ఏ క్వశ్చన్ అన్నా ఏ శిక్ష అన్నా వెయ్యండి. నేను చేయలేదు అలాంటి పని, నేను చేయాలనుకుందే నేను చేశాను. అదే ఈ కేసు. ఇప్పటితో ఇక లావణ్య లీక్స్కి పులి స్టాప్ పడుతుందా? లావణ్య లీక్స్ కాదండి, లావణ్య ఫైటింగ్స్కే ఫుల్ స్టాప్ పడుతుంది. బహిరంగ ఏమున్నా సరే మస్తాన్ సాయి కేసు గుంటూరులో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను లీగల్గా కోర్టులో చూసుకుంటాను. ఇంకా ఈ దరిద్రానికి దగ్గరికి కూడా పోను. లేదు నేను చేసిందే తప్పంటారా, అవసరం లేదు అని అంటారా, మీ ఇష్టం. బట్ ఒక రోజున మీ అందరికి కూడా ఖచ్చితంగా తెలుస్తుంది లావణ్య చేసింది రైట్, ఆమె స్టాండ్ తీసుకుంది అని. ఆ రోజున మళ్ళీ మాట్లాడదాం. ఇకపై మీ పోరాటం మస్తాన్ సాయి పైన. కానీ ఎంతో మంది ఎంటర్ అవుతూ ఉన్నారు, శేఖర్ భాష అని, లక్ష్మీ పడాలని, కొత్త వాళ్ళు. సో వీళ్ళందరికీ మీరు వాళ్ళెవరో నాకు తెలియదండి. నాకు జరుగుతున్న దాంట్లో ఇలా ఎంటర్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు? ఈరోజు మీరు మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు, ఇక నేను పులి స్టాప్ పెట్టదలుచుకున్నాను, రాజతరుణ్ కేసు కూడా రిటర్న్ తీసుకుంటాను, నా పోరాటం మస్తాన్ సాయి పైన, అది కూడా లీగల్గా ఫైట్ చేస్తానని. ఈ మధ్యలో ఎంటర్ అవుతున్నటువంటి వీళ్ళకి కూడా ఏం చెప్తారు? మధ్యలో వాళ్ళు ఎంటర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ కేసులు వాళ్ళే చూసుకోండి, ఎవరిని ఎవరు ఇన్వాల్వ్ చేయొద్దు అని. అండ్ ఈ శేఖర్ భాషని కూడా అతనికి ఏమైనా ప్రాబ్లం ఉంటే లీగల్గా వెళ్ళి ఆధారాలు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమనండి. వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి కొత్తగా ప్లాన్లు వేసి ఈ అమ్మాయిని ఇరికిద్దాం, వీడిని ఇరికిద్దాం, వీళ్ళింట్లో డ్రగ్స్ పెడదాం అని కొత్తగా చేసుకుంటూ మీడియాకు అతనికి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలేమో, అతనికి డబ్బులు కావాలేమో, అతను ఇలాగే బతుకుతాడేమో. బట్ ఇలా ఇందులో కొత్త వాళ్ళని లాగి కొత్తగా ఎవిడెన్స్లు క్రియేట్ చేసుకుంటూ వాళ్ళని చేసుకుంటూ వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తూ ట్రబుల్స్ చేయొద్దు దయచేసి. మీరు ఏమైనా ఎక్కడ నేరం చూస్తే దాన్ని తీసుకుని లీగల్గా పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. సమాజంలో లావణ్య అంటే ఒక బ్యాడ్గా ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితి, ఒక బాధితురాలుగా అనే కంటే చాలామంది నెగటివ్గా అనుకుంటున్నటువంటి పరిస్థితి, వాటికి మీరేం చెప్తారు?
ఖచ్చితంగా నేను చేసింది చిన్న విషయం కాదండి. పోరాటం అనే అంటాను. పోరాటంలో నిందలు పడనివ్వండి, ఏదైనా పడనివ్వండి, నేను ఇంత తట్టుకుంటూ లాక్కుంటూ వచ్చాను ఒక్కదాన్ని. నేను పడ్డవన్నీ కూడా లీగల్గా కోర్టులో నిరూపించుకున్న రోజున నేను ఇప్పుడు నేను కరెక్ట్ అని నేను మాట రూపంలో చెప్పి నేను మంచిదాన్ని అని కూడా నేనేం చెప్పను. నేను చేశాను, బట్ చేసిన ప్రధానికి కారణం ఉన్నాయి. నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ. సో హీరో రాజ్ తరుణ్పై పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకుంటానని చెప్తుంది లావణ్య. అవకాశం వస్తే రాజ్ తరుణ్కి నేను క్షమాపణలు కోరుతాను. అదేవిధంగా తనకు ప్రాణహాని ఉంది, నేను బతికుండగానే రాజ్ తరుణ్కి క్షమాపణలు కోరాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా కోరాలని చెప్తా ఉంది. మస్తాన్ సాయి కానీ లేకపోతే వాళ్ళకి తరఫు చెందినటువంటి వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ నుంచి మిగతా కొంతమంది నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది, నేను బయటకు వెళ్ళాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి, నేను బతికుంటానో లేదో అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇకపై తన పోరాటాన్ని నేను మస్తాన్ సాయి పైన కొనసాగిస్తాను, అది కూడా లీగల్గానే ఫైట్ చేస్తానని చెప్తుంది. బయటకు వస్తున్నటువంటి కొన్ని వైరల్ అవుతున్నటువంటి వీడియోలకు కానీ లేకపోతే ఆడియోలకు కానీ తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తోంది లావణ్య. కెమెరామెన్ రాజా రమేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.